అండి. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటారు, అందులో నేను ఉండాలి. సంక్రాంతి తర్వాత రోజు వేసామండి. మా డాడీకి ఇంటికాడే షాప్ ఉంది, బట్టలు కుడతారు. అయితే ఆ కుట్టు దగ్గర ఉన్న కలర్స్ వేద్దామని చెప్పి ఇలా వేసాను. మరి దగ్గరగా ఒకటే కలర్స్ అయిపోయినాయి అని ఏమనుకోకండి. అంటే ఉన్న కలర్స్ వేయాలి కాబట్టి అలా వేసాను. ఇంకోండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇది వేస్తుండగా నేను అటు మామూలుగా చాపలిస్తూ ఈ రథం వేశాను. మా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంటి దగ్గర. మా ఇంటి కాడ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అక్క వాళ్ళ పాపలు. వాళ్ళు ఏంటంటే మేము ఉన్న కలర్స్ ఇలా వేసుకుంటాం ఊటినే సరదాగా అన్నారు. కానీ ఫస్ట్ ఎడాపడా అయిపోయింది. ముగ్గేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. చిన్నపిల్లలైనా ఎంత బాగా వేశారో. ఫస్ట్ నాకు ఏంటి ఇలా అయిపోయింది ముగ్గు, ఎడాపడా అయిపోయింది అనుకున్నా. కానీ చాలా బాగుందండి ముగ్గు వేసిన తర్వాత. మొత్తం వీడియో చూడండి. కానీ ఇక్కడ ఒక చాటున గీత మిస్ అయ్యిందండి, అది ఎక్కడో చెప్పండి. మొత్తం వీడియో చూడండి. ఇది అయితే ఆ రోజు పెడితే కుదరలేదండి, రోజు అలాగే అయిపోతుంది. ఇక ఇవాళ పెడదాం, ఎలా అయినా పెట్టాలని పెట్టాను. మొత్తం చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయడమే కదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూడండి, మీకు వస్తాయి కదా. నేను వీడియో పెడితే కంపల్సరీ బెల్ ఆన్లో ఉంచుకుంటే కంపల్సరీ వస్తుందండి. వచ్చినప్పుడు వీడియో చూస్తేనే మీ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నది మాకు తెలుసుద్ది. ఎందుకంటే లేదంటే సబ్స్క్రైబ్లు పోతున్నాయండి. అంటే మనం ఒకరికి సపోర్ట్ చేస్తేనే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు కదా. నేను లైవ్ పెట్టను, కానీ నేను వెళ్తాను, లైవ్లకి వెళ్తున్నాను. లాంగ్ వీడియోస్ చూస్తున్నా, కుదరకపోతే నాకు కామెంట్ పెట్టిన వాళ్ళే కంపల్సరీ నేను సపోర్ట్ చేస్తున్నాను. కామెంట్ కూడా లాంగ్ వీడియోస్లోనే పెడుతున్నాను, లైవ్ వాళ్ళు పెట్టకపోతే ఆ టయానికి. లేదంటే లైవ్కి వెళ్తున్నాం. ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఒకసారి పెట్టాను, వాయిస్ సరిగ్గా లేకపోవడం వల్ల డిలీట్ చేసి మళ్ళీ పెడుతున్నాను. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. మొత్తం చూడండి. మ్యూజిక్ ఇస్తున్నా కూడా నాకు ఎందుకనో తెలియటంలా మొత్తం కాపీరైట్లు పడిపోతున్నాయి. మొన్న ఆల్రెడీ అలాగే పడిపోయింది, అందుకని డిలీట్ చేయడం జరిగింది. ఇద్దరు ముగ్గురు చూశారు ఆల్రెడీ ఇది ముగ్గు, కానీ కాపీరైట్ పడిందని చెప్పి డిలీట్ చేశానండి. మ్యూజిక్ ఏదో పెడదామని పెడితే, అందుకనే ఫ్రెండ్స్ మళ్ళీ చేస్తున్నాను. ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. మా అక్క వాళ్ళ పిల్లలు వేశారు కలర్స్. ముగ్గు అయితే నేనే వేసా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది పూల రథం ముగ్గు అండి. పండగ తర్వాత రోజు వేసిందాను అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ బయట ఫ్లోరింగ్ ఉంటుంది. ఇక ఏంటంటే అంతకుముందు భోజనాలు అవి పెట్టుకున్నప్పుడు ఆ బండలు అలా అయిపోయినాయండి. అదొక రకంగా పొయ్యి పెట్టారు వంట చేసి, అందువల్ల బండ్లు అలా ఉన్నాయి. ఏంటి బండ్లు అలా ఉన్నాయి అనుకోకండి, అది కూడా చెప్తున్నా. ఇది మధ్యలో నేను ఎక్కడ ముగ్గు తేడా వచ్చిందనేది నేను చెప్పాను. అది కూడా మొత్తం చూస్తేనే మీకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదండి. కానీ ఫ్లవర్స్ భలే వాళ్ళకి వచ్చినట్లు మొత్తం దిద్దారు. పక్కన శంకు పువ్వులది మట్టికి మొత్తం నేనే ముగ్గేసుకున్నా, మొత్తం నేనే కలర్స్ అన్నీ దిద్దుకున్నానండి. ఎవ్వరూ హెల్ప్ చేయలేదానికి. దీనికి మట్టికి నేనే కలర్స్ వేసుకున్నా, నేనే దిద్దుకున్నాను. మళ్ళీ కలర్స్ మీద మళ్ళీ ముగ్గేసాను. అది చెమ్మ ఉండడం వల్ల అలా వైట్ కలర్ కనబట్టలేదండి. లేదండి ఇంకా బాగుండేది. ఎంత వేసినా కూడా చెమ్మకి లోపలికి ఇది అయిపోతుందండి, అందుకనే నేను అలా ఉంచేసాను. మీరందరూ పండగ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్
సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఒకళ్ళు ఇద్దరు కామెంట్స్ పెడుతూ ఉంటున్నారు కదా, వాళ్ళు చూసి వెళ్తున్నారు. ప్లీజ్ అండి, లైక్ ఒకటి, కామెంట్ ఒకటి, షేర్ చేయండి అందరికీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని, అలాగే ఆ తల్లిని, ఆ స్వామివారిని కోరుకుంటున్నాను. అలాగే చాలా ఫేమస్ టెంపుల్ ఉందండి. ఆ వీడియో కూడా నేను పెడతాను. ఏదో చిన్న చిన్నగా తీశాను, అది కూడా చూసి పెడతాను. సరేనా ఫ్రెండ్స్? ఇక నుంచి రోజు ముగ్గులు పొద్దున పూటలు లాంగ్ వీడియోగా తీసి పెడదాం అనుకుంటున్నా. ఇవాళ ముగ్గురు కూడా ఈ వీడియో తర్వాత పెడతాను. అది కూడా కుదిరితే చూడండి ఫ్రెండ్స్. కలర్స్ వేరు వేరే అయ్యాయి, కానీ దగ్గర దగ్గర అవడం వల్ల వేరు వేరే ఇలా లేవు, ఒకటేలాగా ఉంది. అదే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే కొంచెం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేప్పటికి కొంచెం జలుబు చేసింది, అందుకని సైలెంట్లో వచ్చేసానండి మధ్యలో. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ చేస్తేనే మీకు సపోర్ట్ చేయడానికి రాగలుగుతాను డైరెక్ట్. అది సపోర్ట్ మెసేజ్లతో కామెంట్ చేయొద్దు, ఒరిజినల్ మెసేజ్తోనే వచ్చి కామెంట్ చేసి లైక్ కొట్టి వెళ్ళండి. ప్లీజ్ ఫ్రెండ్స్. నేను వాయిస్ కొంచెం ఇవ్వలేకపోయే మధ్యలో, ఏమీ అనుకోవద్దు. సరిగ్గా లేకపోతే ఏమనుకోవద్దు, కొంచెం జలుబు చేసింది వాతావరణం చేంజ్ వల్ల. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చేపాటికి నిన్న, అందుకనే ఫ్రెండ్స్ వాయిస్ ఏమైనా బాగోకపోతే ఏమీ అనుకోవద్దు, అర్థం చేసుకోండి. అలాగే ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. రథం ముగ్గు బాగుందో, సింక్ ముగ్గు బాగుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్.